వస్తుందని నమ్ముతున్నాను కానీ రావడం లేదు. నేను చెప్తున్నాను కదా, ఈరోజు తప్పకుండా వస్తుంది. పద, స్కూల్కి టైం అవుతుంది. పద 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 వెళ్దాం రా అమ్మా. అబద్ధం, అమ్మ రాదు. అమ్మ నాన్న పోట్లాడుకున్నారు కదా. అదేం లేదురా, అమ్మ నాన్న ఊరికే తమాషాగా పోట్లాడుకున్నారు. మరి అమ్మ ఎందుకు నన్ను వదిలిపెట్టి అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది? ఇంకెప్పటికీ అమ్మ రాదా? వచ్చి నాతో మాట్లాడదా? ఇవాళ నువ్వు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మ ఇంట్లోనే ఉంటుంది, సరేనా? నిజంగా? నిజంగా ఉంటుంది. చాలా సరే సరే, దా, స్కూల్కి టైం అవుతోంది, పద. అర్చన, ఏంటమ్మా? ఇందాక నుంచి ఇక్కడేం చేస్తున్నావు? ఫోన్ నిండా దుమ్ము పేరుకుందమ్మా, తుడుస్తున్నాను. 24 గంటలు ఫోన్లో మాట్లాడేవాళ్ళు పట్టించుకోవడం లేదు. ఒక్క ఫోన్ కూడా చేయని నువ్వు దాన్ని శుభ్రం చేస్తున్నావా? ఏమిటో. హలో వదినా, నేను అర్చన్ని. హలో వదినా, హలో వదినా, వదినా వినిపిస్తోందా? హలో వదినా, నేను అర్చన్ని. హలో వదినా, నేను అర్చన్ని మాట్లాడుతున్నాను. హలో వదినా, నేను అర్చన్ని. వినిపిస్తోందా? వినిపిస్తుందే, బాగా వినిపిస్తుంది. అయినా ఇక్కడికెందుకు ఫోన్ చేశావు? అది అత్తయ్య, నేను వదినతో మాట్లాడాలి. ఒక్కసారి ఫోన్ వదినకివ్వండి. దాన్ని భర్త కాకుండా చేసి ఇంట్లో నుంచి తరివేశారుగా, మళ్ళీ ఎందుకే ఫోన్ చేశావు? అత్తయ్య, దయచేసి నేను చెప్పేది కాస్త వినండి అత్తయ్య. నేను చెప్పేది నువ్వు వినవే. ఎప్పుడైతే నా కూతుని మెడబెట్టి బయటికి గెంటేశారో అప్పుడే దానికి మీకు ఉన్న సంబంధం తెగిపోయింది. ఇంకొకసారి వదినాగిద నన్ను ఫోన్ చేయకు, తెలిసిందా? అత్తయ్య, అది నీ వల్లే ఈరోజు నా కూతురికి గతి పట్టింది. ఇప్పుడు నువ్వే ఫోన్ చేసి నాటకం ఆడుతున్నావా? మంచి మనిషికొక మాట, మంచి గొడ్డుకొక దెబ్బ. పెట్టేవే ఫోను. అత్తయ్య, అత్తయ్య,
ఎవరికి నువ్వు ఫోన్ చేసింది? జయంతికేనా? అది నాకు తెలుసు నువ్వు దానికే ఫోన్ చేసుంటావని. ఏమంది? వదిన నాతో మాట్లాడలేదు. అత్తయ్యే. అత్తయ్య అదేమంది? నిన్నేమన్నా తిట్టిందా? లేదమ్మా, ఆవిడే నన్ను తిట్టలేదు. అది తిట్టే ఉంటుంది. దాని సంగతి నాకు తెలీదు. తప్పులన్నీ చేసింది అది దాని కూతురు. నిన్నెందుకు తిట్టింది ఆ రాకాసి? పోలీసు వాళ్ళు ఇంట్లోంచి తీసుకుపోయింది దాని కొడుకును మాత్రమే కాదు, ఈ కుటుంబం పరువు, మర్యాద, గౌరవం అన్నిటినీ కలిపి తీసుకుపోయారు. ఇంకా వాళ్ళతో మనకేమిటే పని? అసలు నువ్వెందుకు ఫోన్ చేశావు? అది కాదమ్మా, రమ్యకి రోజు రోజుకి దిగులు ఎక్కువ అవుతుంది. అందుకే ఫోన్ చేసి వదినతో మాట్లాడదామని. పొద్దున మీ అన్నయ్య చెప్పాడు కదా 4 రోజులు పోతే అదే మర్చిపోతుందని. మరెందుకు ఫోన్ చేశావు? లేదమ్మా, రమ్యని చూస్తే పాపం అనిపించింది. బిడ్డ మీద నీకున్న ప్రేమ దానికి లేదే. ఉంటే రమ్య ఎలా ఉందని ఫోన్లో ఒక మాటైనా అడిగుండేదికా? అడగదు, అది అడగదు. ఈ ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోవాలా అని కాచు కూర్చుంది. దానికి తగ్గట్టుగానే పరిస్థితులు వచ్చాయి. ఈ అదులు చూసుకుని వెళ్ళిపోయింది. అది మన కుటుంబానికి తగినది కాదే. ఇంకోసారి దానికి ఫోన్ చేయాలని చూడకు. ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఎంత పెద్ద గొడవ జరుగుతుందో ఏమిటో. సార్, మీరు వెళ్ళండి. మేడం, ఎస్, జయంతి గారున్నారా? మీరెవరు? ఆవిడ మా వదిన. 1 minute. హలో, జయంతి గారా? జయంతి కాదు, నేను కవితని. జయంతి లేరా? జయంతి మేనేజర్ రూమ్కి వెళ్ళింది. జయంతి గారి కోసం వాళ్ళ సిస్టర్ ఇన్లో వచ్చారు. ఓ, కొంచెం సేపు వెయిట్ చేయమని చెప్పు. సరేనండి. ఓకే. మీరు కొంచెం సేపు వెయిట్ చేయండి. సరేనండి. జయంతి ఆడపడుచు మీరే కదూ? అవునండి. మీ పేరు? అర్చన. ఓ, 14 సార్లు పెళ్లి చూపులు చూసినా పెళ్లి కుదిరింది మీకేనా? సారీ అండి, నేనేమన్నా తప్పుగా అడిగానా? అదేం లేదు, పర్వాలేదు. జయంతి మేనేజర్ రూమ్కెళ్ళింది. ఏదైనా ముఖ్యమైన విషయమా? లేదండి, ఊరికే వచ్చాను. ఎప్పుడూ రానివారు ఈరోజు ఆఫీస్కొచ్చారుగా, అందుకే అడిగాను. లేదండి, ఊరికే వచ్చాను. కారణం లేకుండా ఎవరైనా ఆఫీస్కి ఊరికే కలవడానికి వస్తారా? ఏంటో చెప్పండి, సంకోచించకండి. ఏమీ లేదండి, ఇంట్లో చిన్న గొడవ. వదిన అలిగి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది. అందుకే సర్ది చెప్పి తీసుకువెళ్దాం. అర్చనా, రా లోపలికి. ముందు నువ్వు రా లోపలికి. వదినా, వదినా. ఏయ్, ఇక్కడికి అసలు ఎందుకు వచ్చావు? ఇంట్లో నన్ను అవమానించింది చాలదా? ఇక్కడ కూడా నా పరువు మొత్తం తీసేయాలా? అది కాదు వదినా, నేను. వాళ్ళు అడిగారా? నిన్ను వాళ్ళు అడిగారా? మీ అన్నయ్యతో నేను కాపురం చేస్తున్నానా లేక నన్ను మెడబెట్టుకుని బయట గెంటేశారా అని నిన్ను వాళ్ళు అడిగారా? అసలు మీతో సంబంధమే వద్దనుకుని ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసాను కదా, మళ్ళీ అసలు నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? అలా అనుకోదినా, ఎలాగైనా నేను ఇంటికి తీసుకెళ్దామని. ఇంట్లో అందరూ నన్ను అవమానించేలా చేశావు, ఆఫీస్లోనైనా కాస్త పరువుగా బతకనివ్వచ్చు కదా. ఆ రిసెప్షనిస్ట్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఆఫీస్ అంతా దండోరా వేసి మరీ చెప్తుంది. నా పరువు మొత్తం తీసావు కదే. ఇప్పుడు సంతోషమా? నువ్వు వచ్చిన పని విజయవంతంగా పూర్తి చేసావు కదా. అయ్యో, ఇప్పుడు ఆఫీస్లో వాళ్ళకి నా మొహం నేను ఎలా చూపించను?
ఒక్కొక్కళ్ళు 100 ప్రశ్నలు అడుగుతుంటే నేను ఏ మొహం పెట్టుకుని సమాధానం చెప్పనే? సరే వదినా, నేను చేసిన తప్పే, అందుకు క్షమాపణ అడుగుతున్నాను. కానీ కానీ నేను ఎందుకు వచ్చానో అది. ఏయ్, ఇంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడకు. అసలు నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళంతా మండిపోతోంది. ఛీ, పో బయటికి. రమ్య, ఏయ్, మాట్లాడొద్దని చెప్పాను కదా. నీ అంతట నువ్వు బయటికెళ్తావా లేక సెక్యూరిటీని పిలిచి బయట గెంటించమంటావా? సరే వదినా, నేనే వెళ్తాను. ఇంకోసారి నా ఆఫీస్ చుట్టుపక్కల కనిపించావో నేనేం చేస్తానో నాకే తెలీదు. టార్చర్ పెట్టి చంపుతున్నావు కదే, పో బయటికి, పో. ముగ్గేసి మగాలంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నాకు ముగ్గేయడం రాదు. నాకు మాత్రం ముగ్గురాని ఆడవాళ్ళంటే చాలా ఇష్టమా? చిరాకు. నందిని, టీవీ ఆఫ్ చేసి వెళ్ళి చీర కట్టుకుని రెడీ అవ్వమ్మా. ఏనన్నా, బయటికి ఎక్కడికైనా వెళ్తున్నామా? అదంతా నీకెందుకు, త్వరగా వెళ్ళి చీర కట్టుకుని రా. బా, ఎందుకో ఏమిటో చెప్పకుండా రెడీ అవ్వమంటే ఎలా నన్నా? మంచి విషయమేనమ్మా, ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఆ మంచి విషయం ఏంటో నేను తెలుసుకోనక్కర్లేదా? అది నీకు సర్ప్రైజ్గా ఉంటుందనే నీకు చెప్పలేదమ్మా. నా మాట విను. నాకు సర్ప్రైజ్ ఏమీ అక్కర్లేదు. ఆ విషయం ఏంటో ఇప్పుడే తెలియాలి. మన గోపి ఒక శుభకార్యం గురించి మాట్లాడడానికి మన ఇంటికి వస్తున్నాడమ్మా. నిజంగానే నాన్నా? అవునమ్మా, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యి కాఫీ పెట్టమ్మా. ఇదిగో ఒక క్షణం. ఇంకా పసితనం పోలేదు. రండి మేడం, రండి సార్. రా గోపి, రండమ్మా. రండి సార్, రండి, కూర్చోండి. కూర్చోండి. సార్, రాఘవయ్య గారు, పెళ్లి కొడుకు తండ్రి, వాళ్ళ అమ్మ. నమస్తే అమ్మా. పెళ్లి కొడుకు సురేష్. నమస్తే బాబు. సురేష్ గారు సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఆయన కింద ఒక 50 మంది పనిచేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ కాలం అబ్బాయిల్లో ఉండే ఎలాంటి దురలవాట్లు సురేష్ గారికి లేవండి. బంగారం లాంటి మనిషి. నీలాగే మంచివాడని చెప్పొచ్చుగా గోపి. అయ్యో భలేవారు సార్. అమ్మా నందిని, కాఫీ తీసుకురామ్మా. నన్ను చూడ్డానికి పెళ్లి కొడుకుగా వస్తావనుకుంటే నువ్వే నాకు ఇంకో పెళ్లి కొడుకుని తీసుకొస్తావా? ఉండు, నేనేంటో చూపిస్తాను. కాఫీ కావాలా వాళ్ళ మొహానికి? ఇదిగో తెస్తానుండు. మా నందిని తల్లి లేని పిల్ల, అన్ని పనులు తనే చూసుకుంటుంది. మంచిదే కదండి. గోపి అన్ని విషయాలు చెప్పాడండి. అలాగా? గోపి కూడా మా ఇంట్లో ఓ బిడ్డలాంటి వాడు. నందిని విషయంలో నాకంటే తనే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తాడు. అందుకే అమ్మాయికి తగిన సంబంధం తనే వెతికి తీసుకొచ్చాడు. మీకు పంచదార కాఫీ కాదు, ఉప్పు కాఫీ. ఒకటి, రెండు, మూడు. ఇటువంటి కాఫీని మీ జీవితంలో ఎప్పుడూ తాగుండరు. కమ్మటి సాల్ట్ కాఫీ. రామ్మా నందిని,
తనేనమ్మా నా కూతురు. ఎందుకమ్మా సిగ్గుపడుతున్నావు? అబ్బాయి కాఫీ ఇవ్వు. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి, కాఫీలో చక్కెర వేయలేదు. ఆహా, ఎంత వినయం, ఎంత నిదానం. నాకు చక్కెర వేస్తుందని నీకెలా తెలుసమ్మా? ఆ మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది కదా, దాన్ని బట్టి తెలిసింది. అమ్మాయి కాస్త సరదాగా మాట్లాడుతుంది, మీరేం తప్పుగా అనుకోకండి. కాఫీ తాగండి. ఏంటమ్మా ఇది ఉప్పుగా ఉంది? చెప్పాను కదండి షుగర్ వేయలేదని. అందుకని ఉప్పేస్తావా? ఏం పనమ్మా ఇది? సార్ కోప్పడకండి సార్, ఐ లైక్ హర్ మిస్టేక్. చూసారా మా అబ్బాయి ఎంత తెలివిగా చెప్పాడు అమ్మాయి నచ్చిందని. అబ్బాయి నచ్చాడా అని అమ్మాయిని కూడా ఓ మాట అడగండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. నందిని, నువ్వేమంటావమ్మా? నాన్న, ఈ పెళ్లికొడికి నాకు బాగా నచ్చేశాడు. అరే, ఈ కర్చీఫ్ ఎందుకు? పెళ్లి కూతుర్ని చూసేటప్పుడు సొంగకాంతో తుడుచుకోవడానికి. నందిని, ఏమిటా మాటలు? నాన్న, నాకు ఈ అబ్బాయి బాగా నందిని ఊరుకో. ఏంటిది? అరే, ఈయనెవరు? మా మామగారా? నందిని, ఏం చేస్తున్నావ్? పెళ్ళైన తర్వాత ఈయనకు ఒక రోజు ఉప్పు కాఫీ, ఇంకో రోజు కారం కాఫీ. బాగా కనిపిస్తాలే. నందిని, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు? అత్తయ్య, నువ్వు అసలు స్నానం చేయవా? ఇంత గబ్బు కొడుతుంది. ఉండు, పెళ్ళైన తర్వాత నీకు ఈరోజు స్నానం చేపిస్తానే, సరేనా? నందిని, గోపి, నీ మీద ఎంతో నమ్మకంతో వచ్చాం. ఈ పిచ్చిదాన్ని మావాడికి అంటగడదాం అనుకున్నావా? అదేం లేదు సార్. ఏయ్, ఎవరికైనా పిచ్చి? నీకు పిచ్చి, నీ పెళ్ళానికి పిచ్చి, అదిగో నీ కొడుకు పిచ్చి, మొత్తం నీ కుటుంబానికి పిచ్చి. నందిని, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఊరుకో. మరేంటి గోపి, నన్ను పిచ్చిది అంటున్నారు. పిచ్చిది నందిని, చేస్తుందో వీళ్ళకి నందిని, చూపిస్తాను. నందిని, ఆగు నందిని. నందిని, నందిని, చెప్పేది నీకే. నందిని, ఆగు. మరే పిచ్చిదాన్ని కన్నవయ్యా. అమ్మా నందిని, ఏమిటమ్మా ఇదంతా? భగవంతుడా, నా కూతురికి ఏమైంది? భయపడకండి నాన్న, నాకేం కాలేదు. నేను బానే ఉన్నాను. అంటే పిచ్చిదానిలా నటించావా? అవును, నటించాను. ఎందుకమ్మా? నాకు ఆ పెళ్లి కొడుకు నచ్చలేదు నాన్న, అందుకే అలా చేశాను. నచ్చకపోతే మర్యాదగా చెప్పి పంపించాలి. ఇలా అవమానపరచాల్సిన అవసరం ఏమొచ్చింది? చూడు, నీ వల్ల గోపికి ఎంత అవమానం జరిగిందో. పర్వాలేదు సార్, దాందే ఉంది. ఈసారి ఇంకో మంచి సంబంధం తీసుకొస్తాను. మీరెన్ని సంబంధాలు చూసినా నాకు నచ్చావు. ఏమ్మా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? అవును నాన్న.